Hey all, welcome back to my channel Lucky. Please do like, share and subscribe my channel. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర అండ్ పెసరపప్పు అండి. ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకొని దాంట్లోకి ఆనియన్ వేసాక ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండనివ్వాలి. అలానే కలుపుకోవాలి. తోటకూరతో ఫ్రై అంటే నార్మల్గా అందరు పప్పు అన్నీ చేసుకుంటారు. ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఆనియన్స్ మాత్రం ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం బాగా కలుపుకోవాలి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ టు సపోర్ట్. అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం, మీడియం టు లో ఫ్లేమ్లోనే, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. పెసరపప్పు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా అండి. ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆనియన్ అన్నీ ఫ్రై అయ్యి అనిపించాక ఇప్పుడు తోటకూర నేను కాడలతోటే కట్ చేసుకుంటాను. ఆకులు పెద్దగా టేస్ట్ ఉండవని అనుకుంటా, సో అలానే కట్ చేసేసి వేసాను. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి, ఎందుకంటే సన్న దుమ్ము ఉంటుంది కాబట్టి. ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేశాక డ్రైన్ చేసుకొని ఇప్పుడు వేసేసాను. అంత ఆకు వేసుకున్న తర్వాతకి లైట్గా మనము సాల్ట్ వేసుకోవాలి మగ్గడానికి. అంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది కాబట్టి. పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు. మెయిన్లీ రోటీస్ చపాతీస్కి అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందాక చెప్పినట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మంచి కుక్ అవుతుంది. అల్లం పేస్ట్ అంతా మంచిగా పడుతుంది. ఒక 10-15 మినిట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. 5-7 మినిట్స్ వరకు సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కాబట్టి. దాని తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మరి మొత్తం వాటర్ పోయాక కారం వేసుకోవాలని ఏమనను. జస్ట్ లైట్ పెట్టున్నప్పుడే కారం యాడ్ చేసుకుంటే మనకు అనేది ఘాటు రాదు అండ్ ఆల్సో తొందరగా మాడిపోదు, మంచిగా కూరలోకి మిక్స్ అవుతుంది. నేను 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఆకుకూర కాబట్టి కొంచెం పడుతుంది. అండ్ ఇందాక వేసుకున్న సాల్ట్కి అకార్డింగ్గా చూసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడే, ఎందుకంటే ఆల్రెడీ వేసిన కాబట్టి దాని ప్రకారమే వేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారు ఏంటనేది అది మీరు చూసుకొని చేయండి. నేనైతే ఒక 4 కట్టల వరకు తీసుకున్నా.
ఇంతున్న ఆకుకూరలన్నీ ఆకులు కాకుండా కాడతో వేస్తేనే టేస్ట్ బాగుంటాయి. అవునా కాదా కమెంట్ చేయండి. ఇందాక నానబెట్టానని చెప్పాను కదా, ఇప్పుడు ఆ నానబెట్టినది ఇందులో వేసేసుకోవాలి పెసరపప్పు. మధ్య మధ్యలో ఆకుకూరలో పప్పు తింటుంటే చాలా బాగా అనిపిస్తుందండి. అలా అలా నోటికి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే అవనేవి మసాలాస్ చాలా బాగుంటాయి. కారం ఉప్పు అన్నీ సరిగ్గా ఆకు పడతాయి, సపరేట్ కాకుండా. మళ్ళీ మూత తీసుకొని కలిపేసుకొని కొంచెం అంటే కొంచెమే గరం మసాలా, అండ్ దట్ హోమ్ మేడ్ మసాలాసే వాడతాను కాబట్టి కొంచెమే వేస్తున్నా, జస్ట్ ఫ్లేవర్ కోసం. కలిపేసుకొని ఇట్లా ఈ ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఆయిల్ కూడా నేను ఎక్కువ ఏం వాడనండి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ ఆయిల్లో ఫ్రై అనగానే ఏదో ఆయిల్ అంతా కనిపించేసి అట్లా ఉంటే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. సో ఇలా తినడమే చాలా ఇష్టం. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు, నేను మోస్ట్లీ ఏదైనా కర్రీస్లో కానీ ఫస్టే కరివేపాకు వేయడం చాలా తక్కువ. లాస్ట్లో వేస్తే వాటి ఫ్లేవర్ అలాగే ఉంటుంది, మంచి కర్రీ కూడా బ్యాలెన్స్ అవుతుందని అనుకుని లాస్ట్లోనే వేస్తాను. ఇన్ కేస్ మీకు ట్రై చేయాలనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో టేస్ట్. లాస్ట్లో వేయడం వల్ల ఇట్లా మీడియం టు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. మనకు ఆ బబుల్స్ అవన్నీ చూస్తే కనిపిస్తుంది. జస్ట్ లైటిష్ ఆయిల్ ఇట్లా కనిపిస్తే ఇంకా చాలు, అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర కరివేపాకు వాష్ చేసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా అది వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మన వేడి వేడి పెసరపప్పు తోటకూర రెడీ అండి. సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి రెసిపీస్ అన్నీ చాలానే చెప్తాను. జనరలీ అందరు చేసేది, అందులో స్పెషల్ ఏం లేదు, బట్ నా స్టైల్ ఆఫ్ కుకింగ్ కొంచెం మీకు ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and thanks for watching. Bye bye.